చాలామంది మన వీడియోస్ చూసి అసలు ఈవీ ఛార్జర్స్కి సెటప్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఏమేమి కావాలి అని ఎంక్వైరీ చేస్తున్నారు. థింగ్ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేస్తున్న 120 కిలోవాట్ ఛార్జర్ 8 to 10 lakhs కాస్ట్ పడితే అదే 240 ఏమో 12 to 14 lakhs వరకు బేస్డ్ ఆన్ ద బ్రాండ్ ఉంటుంది. యాక్చువల్లీ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ తీసుకుంటే అందులో ఈవీ ఛార్జర్ కాస్ట్ ఓన్లీ 10 to 30% మాత్రమే. మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా ట్రాన్స్ఫార్మర్, హై టెన్షన్ లైన్, గవర్నమెంట్ పర్మిషన్స్, లైసెన్సింగ్, కేబుల్స్, కెనోపీ, ఫ్లోరింగ్, నేమ్ బోర్డ్స్, వెయిటింగ్ ఏరియా, హైజీన్ వాష్రూమ్స్ అంటూ ఎక్కువగా వాటికే వెళ్తుంది. అండ్ ఇవే కాకుండా హైవే మీద ఈవీ సెటప్ అంటే రెస్టారెంట్ కంపల్సరీ. అండ్ మాకు కూడా ఇప్పుడు అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ల్యాండ్ నుంచి కానీ దగ్గరలోంచి కానీ 11 kV లైన్ వెళ్తుందా లేదా అని చూసుకోవడం. ఒకవేళ ఆ 11 kV లైన్ చాలా దూరంలో ఉంటే ప్రాజెక్ట్ కాస్టింగ్కి అస్సలు ఫీజిబుల్ అవ్వదు. అండ్ హైవే మీదనే ఇల్లుండి 60 కిలోవాట్ లాంటి సింగిల్ ఛార్జర్ పెట్టుకోవాలంటే ఖర్చు తక్కువే అవుతున్నా ట్రాన్స్ఫార్మర్ మాత్రం మ్యాండేటరీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ మేము అప్రోచ్ అయిన ఈవీ ఛార్జర్ కంపెనీస్, వాటి అప్రాక్సిమేట్ ప్రైజెస్ అండ్ ఈవీ సెటప్ కోసం PDF కావాలంటే ఈవీ అని కమెంట్ చేయండి, పంపిస్తాము.